హలో, నమస్తే. వెల్కమ్ టు సుస్మిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? సో, వెల్కమ్ టు ఎపిసోడ్ 2 ఆఫ్ ప్రెగ్నెన్సీ సిరీస్. ఈ ప్రెగ్నెన్సీ సిరీస్లో మనం గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ గురించి మాట్లాడుకుందాం. జీటీటీ జనరల్గా ప్రెగ్నెన్సీతో ఉన్న విమెన్కి సెకండ్ ట్రైమిస్టర్లో ఈ జీటీటీ టెస్ట్ అన్నది చేస్తారు టు ఐడెంటిఫై షుగర్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయో తెలుసుకోవడం కోసం. అయితే ఈ టెస్ట్ చేయించుకునేటప్పుడు అసలు డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, చాలామంది కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటి అని అన్నవి వాటి గురించి మాట్లాడుకుందాం. అండ్ షుగర్ ట్రేస్ అయితే ఎలాంటి కేరింగ్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా మాట్లాడుకుందాం. జీటీటీ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ జనరల్గా మన బాడీలో షుగర్ ఐడెంటిఫై చేయడం కోసం అనేసి చేస్తారనమాట. అయితే ఈ టెస్ట్ సెకండ్ ట్రైమిస్టర్లో చేస్తారు. ఎందుకంటే అప్పుడు షుగర్ ఎక్కువ, స్టార్టింగ్ చాలామందికి షుగర్ ఉండదు. షుగర్ లేకుండా సెకండ్ ట్రైమిస్టర్లో షుగర్ ఎందుకు ట్రేస్ అవుతుంది అంటే బేబీ పెరుగుతూ ఉంటుంది కాబట్టి మన ఆర్గాన్స్ అన్నిటికీ స్పేస్ అనేది తక్కువైపోయి మనం తీసుకున్న ఫుడ్ అంటే డైజెషన్ అవ్వడానికి స్లో ప్రాసెస్ అంటే లేట్ ప్రాసెస్ అన్నది స్లోగా అవుతూ ఉంటుంది అనమాట. సో అలా స్లో ప్రాసెస్ అయినప్పుడు మన బాడీలో షుగర్ లెవెల్స్ అన్నవి ట్రేస్ అవుతూ ఉంటాయి. సో అలా అవ్వకుండా ఏం చేయాలి, అసలు ఈ జీటీటీ టెస్ట్ ఇచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేం గుర్తుపెట్టుకోవాలని అన్నది ఈ వీడియోలో నేను చెప్తాను అనమాట. సో ఫస్ట్ థింగ్, జీటీటీ టెస్ట్ అంటే జనరల్గా మనం షుగర్ టెస్ట్ అంటే ఏం చేస్తారు, మనకి ఫాస్టింగ్లో బ్లడ్ తీసుకుంటారు. తర్వాత మళ్ళీ ఫుడ్ ఏమన్నా తిన్నాక ఒక గంట తర్వాత వచ్చి మళ్ళీ బ్లడ్ తీసుకొని షుగర్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయో చెక్ చేస్తారు. ఇన్ జనరల్గా కామన్గా బ్లడ్ షుగర్ టెస్ట్ అంటే అందరికీ ఇదే అనుకుంటారు. అయితే జీటీటీ టెస్ట్లో ఏంటంటే మోస్ట్లీ ప్రెగ్నెన్సీతో ఉన్న విమెన్కి అన్ని హాస్పిటల్స్లో, నాకు తెలిసినంత వరకు మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్లో చేసేది డైరెక్ట్ గ్లూకోజ్ ఇస్తారు. 3 times బ్లడ్ తీస్తారు మనకి. ఇందులో ఫస్ట్ ఫాస్టింగ్తో తీసుకోవాలి, సెకండ్ గ్లూకోజ్ ఇస్తారనమాట. ఫాస్టింగ్తో మనకి బ్లడ్ తీసేసుకుంటారు కదా, తీసేసుకున్నాక వాళ్ళు గ్లూకోజ్ కలిపేసేసి ఇస్తారు. గ్లాస్ ఆఫ్ వాటర్లో, ఇంత గ్లాస్ ఆఫ్ వాటర్లో ఒక ఎంత ఎంఎల్ అనేసి గ్లూకోజ్ కలిపేసేసి ఇచ్చేస్తారనమాట. మనం అది తాగేసాక 1 hourకి ఆ గ్లూకోజ్, డైరెక్ట్ గ్లూకోజ్ తాగాక 1 hourకి మన బాడీలో షుగర్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయని చెక్ చేస్తారు. తర్వాత మళ్ళీ ఇంకొక 1 hourకి, తర్వాత మళ్ళీ అంటే 2 times అయిపోయింది కదా ఇప్పటికి, థర్డ్ టైం మళ్ళీ ఇంకొక 1 hour, ఈ సెకండ్ టైం బ్లడ్ తీసుకున్న 1 hour కాకుండా ఇంకొక 1 hour తర్వాత మళ్ళీ ఇంకొకసారి బ్లడ్ తీసుకుంటారనమాట. జనరల్గా 3 times తీసుకుంటారు ఈ జీటీటీ టెస్ట్లో. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామంది ప్రెగ్నెన్సీతో ఉన్న విమెన్కి ఆకలేస్తూ ఉంటుంది. ఎక్కువసేపు మార్నింగ్ లెగ్గానే ఏదో ఒకటి తినాలి అలాంటి ఫీల్ ఉంటుంది. అందులో ఈ జీటీటీ టెస్ట్ చేసేటప్పుడు ఏంటంటే నీరసం అయిపోతారు. బ్లడ్ తీస్తే ఇంకా నీరసం అయిపోతారు. 3 hours ఏం తినకుండా అలా ఉండాలి బ్లడ్ ఇచ్చాక. ఫస్ట్ టైం బ్లడ్ ఇచ్చాక మరి 3 hours ఏం తినకూడదు కదా, తినకూడదు అనేసి చాలామంది లేట్ నైట్ ఫుడ్ తింటారనమాట. కొంచెం లేట్ నైట్ ఫుడ్ తిందాం, కొంచెం హెవీ మీల్ తీసుకుందాము అనేసి లేట్ నైట్ అట్లా తింటూ ఉంటారు. అలా చేయొద్దు. అలా చేయడం వల్ల ఏంటంటే డైజెషన్ అన్న తొందరగా అవ్వదు. డైజెషన్ తొందరగా అవ్వకపోతే ఆబ్వియస్గా షుగర్ లెవెల్స్ అన్నవి హైలో కనిపిస్తాయి. సో మీరేనండి లేట్ నైట్ ఖచ్చితంగా మీరు ఫాస్టింగ్ బ్లడ్ ఇచ్చేటప్పటికి మీకు అట్లీస్ట్ 8 to 9 hours గ్యాప్ అన్నది ఉండాలి. ఆ 8 to 9 hours గ్యాప్లో మీకు డైజెషన్ అయిపోతుంది ఫుడ్, అండ్ మీ షుగర్ లెవెల్స్ అన్నవి కరెక్ట్గా తెలుస్తాయి మీ బాడీకి. ఓకే. అండ్ ఇంకొకటి, హెవీ మీల్స్ తీసుకోకూడదు. హెవీ మీల్స్ని అవాయిడ్ చేయాలి. హెవీ మీల్స్ ఎందుకు తీసుకోవద్దు అంటున్నానంటే, ఇఫ్ డైలీ మనం తినే అన్నం, పప్పు, రసం ఇవన్నీ పక్కన పెడితే బిర్యానీస్ ఏదో ఒకటి తిందాం, మళ్ళీ రేపు మార్నింగ్ లేట్ అయింది కదా, ఎక్కువసేపు టిఫిన్ చేయలేము కదా, ఎట్లా లేదన్నా హాబీస్గా 6కి మీరు వెళ్ళినా 6కి తీసిన 7, 8:30 వరకు తినడానికి ఉండదు. 7కి మీరు వెళ్ళినా 8, 9 వరకు తినడానికి ఉండదు. సో అలా అంతసేపు గ్యాప్ వస్తుంది కాబట్టి బిర్యానీ తినేద్దాం ఇవాళ, కొంచెం ఫుల్గా ఉంటుంది టమ్మీ, పొద్దున్న తొందరగా ఆకలేదు అనుకొని చాలామంది అట్లా హెవీ మీల్స్ తింటారు. అట్లా చేయకూడదు. సో అలా చేసినా కూడా ఫాస్టింగ్లో షుగర్ లెవెల్స్ హైగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఫాస్టింగ్ బ్లడ్ ఇచ్చేటప్పుడు మీరు లేట్ నైట్ ఫుడ్ తినొద్దు అండ్ హెవీ మీల్ తీసుకోవద్దు. ఓకే. మీరు డైలీ ఎట్లాంటి డైట్ అయితే తీసుకుంటారో అదే నార్మల్గా తినేసేసి, అండ్ ఎర్లీగా తినేసేసి బిఫోర్ 9 మీ డిన్నర్ క్లోజ్ చేసేసి పడుకోవాలి. మీ ఫాస్టింగ్ బ్లడ్ ఇచ్చేదానికి మీరు నైట్ తినే ఫుడ్కి అట్లీస్ట్ 8 to 9 hours గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. సెకండ్ పాయింట్,
డైరెక్ట్ గ్లూకోజ్ ఇస్తున్నారు మనకి హాస్పిటల్లో. డైరెక్ట్ గ్లూకోజ్ ఇప్పుడు మనం ఇంట్లో బ్లడ్ టెస్ట్ జనరల్గా అట్లా చేయించుకుంటే ఇడ్లీయో దోశో లేకపోతే ఇంకేదైనా టిఫినో తింటాం. అది అంత పక్కన అది తొందరగా డైజెస్ట్ అయిపోయింది. దాంట్లో ఇంత హెవీ గ్లూకోజ్ అన్నది ఉండదు. గ్లూకోజ్ లెవెల్స్ మనం ఇంట్లో తినే ఫుడ్లో ఎక్కువ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఉండవు. కానీ డైరెక్ట్ గ్లూకోజ్ తీసుకోవడం వల్ల దాంట్లో ఎక్కువ హెవీ గ్లూకోజ్ కంటెంట్ ఉంటుంది. సో ఏంటంటే అది తొందరగా డైజెస్ట్ అవ్వదు. మనం ఇడ్లీ దోశ తినదానికి డైరెక్ట్ గ్లూకోజ్ తీసుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి డైరెక్ట్ గ్లూకోజ్ తీసుకుంటున్నప్పుడు వెళ్ళిపోయి డైరెక్ట్ గ్లూకోజ్ తీసుకున్నాక వెళ్ళిపోయి చాలామంది ఏం చేస్తారంటే రిలాక్స్ కూర్చోవడమో లేదా కూర్చొని అలా నిద్రపోవడమో ఆర్ నిద్రపోయి మళ్ళీ వచ్చి చేయడమో ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు. డైరెక్ట్ గ్లూకోజ్ తీసుకున్నాక ఒక 10 minutes వాక్ చేయాలి. తర్వాత మళ్ళీ మీరు 1 hourకి టెస్ట్కి ఇప్పుడు మీరు ఫస్ట్ ఫాస్టింగ్లో బ్లడ్ ఇచ్చేగానే మీకు గ్లూకోజ్ కలిపి ఇచ్చేస్తారు. మీరు ఆ గ్లూకోజ్ తాగేగానే ఒక 10 minutes వాక్ చేసి తర్వాత కూర్చొని కాసేపు రిలాక్స్ అవ్వండి. మళ్ళీ మీరు బ్లడ్ ఇవ్వడానికి వెళ్తారు కదా 1 hour తర్వాత, ఆ 1 hour వెళ్ళి ఒక 10 minutes ముందు 10 or 15 minutes ముందు మళ్ళీ ఒక్కసారి వాక్ చేసి వెళ్ళి అప్పుడు బ్లడ్ ఇవ్వండి. అప్పుడు రిజల్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది. సెకండ్ టైం చేసేటప్పుడు కూడా అట్లీస్ట్ ఒక 10 minutes or 20 minutes వాక్ చేసుకొని వెళ్ళి సెకండ్ టైం కూడా టెస్ట్ ఇస్తే రిజల్ట్ అన్నది కరెక్ట్గా వస్తుంది, బాగుంటుంది అన్నమాట. సో ఇలా చేయకుండా కూర్చొని ఎక్కువసేపు కూర్చొని ఉండి ఆర్ నిద్రపోతూ ఉండి ఇట్లా చేసి ముందు నైట్ హెవీ మీల్ తీసేసి నేను చెప్పిన మిస్టేక్స్ అన్నీ చేసేసి గ్లూకోజ్ ఎక్కువ ఉంది, అమ్మో గ్లూకోజ్ స్టేజ్ అయిపోయింది, అమ్మో నాకు షుగర్ వచ్చేసిందని చెప్పి కంగారు పడిపోవద్దు, టెన్షన్ పడొద్దు. సో ఈ టిప్స్ ఫాలో అయ్యి చేయండి, మీ గ్లూకోజ్ టెస్ట్ రిజల్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో నెక్స్ట్, ఇఫ్ ఇన్ కేస్ షుగర్ ట్రేస్ అయితే ఏం చేయాలి? 2 types ఉంటాయి ఇందులో. లైక్ చాలా తక్కువ, చాలా కొంచెం అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉండి ఉన్నదైతే మీరు అది డైట్ ద్వారా కంట్రోల్ చేసేసుకోవచ్చు, మెడిసిన్స్ దాకా వెళ్ళకుండా. అండ్ లేదు కొంచెం ఎక్కువ ఉంది, హెవీగా ఉంది అని అన్నప్పుడు డాక్టర్ దానికి మెడికేషనా ఇన్సులినా ఏంటి అని అన్నది డాక్టర్ సజెస్ట్ చేస్తారు. బట్ ఇఫ్ ఇన్ కేస్ అది చాలా లైట్గా ఉంది, స్టార్టింగ్లో ఉంది, ఎక్కువ షుగర్ ఏం లేదు అని అనుకున్నప్పుడు మాత్రం మీరు దాన్ని డైట్ ద్వారా చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా దాన్ని క్యూర్ చేసేసుకోవచ్చు అన్నమాట. నాకు నా సెకండ్ ప్రెగ్నెన్సీ మా బాబు కడుపుతో ఉన్నప్పుడు ఇలానే సెకండ్ ట్రైమిస్టర్లో జీటీటీ టెస్ట్ చేస్తే లైట్గా అంటే చాలా కొంచెం, మరి అది నేను ముందు రోజు హెవీ మీల్ తీసుకున్నానో తెలీదు ఆర్ డైరెక్ట్ గ్లూకోజ్ తీసుకొని సరిగ్గా వాక్ చేయలేదో నాకు గుర్తులేదు, కానీ చాలా లైట్గా అయితే ట్రేస్ అయితే అయింది షుగర్. చాలా కొంచెం, అది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, జస్ట్ ఒక 4 points ఎక్కువ ఉన్నట్టుంది అంతే, ఉండాల్సింది అనుకున్నా 4 or 5 points ఎక్కువ ఉన్నట్టుంది. దానికోసం నాకు డైట్ ఇచ్చారన్నమాట. అంటే నార్మల్ డైట్, ఈజీగా అరిగిపోయే డైట్ అండ్ ఎక్కువ ఆకుకూరలు అండ్ మంచి ప్రోటీన్ రిచ్ ఉన్న డైట్ తీసుకోమని చెప్పేసి సజెస్ట్ చేశారు. సో ఆ డైట్ తీసుకుంటూ నేను ఫాలో అయిన టిప్స్ ఏంటంటే, షుగర్స్ ఉన్న ఫుడ్స్, ఎక్కువ క్యాలరీస్ ఉండి ఈ షుగర్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్, ఇవి గ్లూకోజ్ కంటెంట్ ఎక్కువ ఉన్నవి ఇవన్నీ పక్కన పెట్టేసేసి నేను నార్మల్ డైట్ తీసుకోవడము, ఫ్రూట్స్ ఎక్కువ తినడము, ఆకుకూరలు ఎక్కువ తినడము, పాలు అవన్నీ కరెక్ట్గా తీసుకోవడం చేస్తూ నేను ఫాలో అయిన ఇంకొక మేజర్ బెస్ట్ టిప్ ఏంటంటే, ఫుడ్ తిన్నాక వాకింగ్ చేసేదాన్ని డైలీ ఒక 10 minutes. సో చేసేదాన్ని. ఇలా ఒక 1 month అయితే నేను ఫాలో అయ్యాను. 1 month ఫాలో అయిన తర్వాత మళ్ళీ నాకు జీటీటీ రిపీట్ చేశారు. అది పెరిగిందా, తగ్గిందా, లేదా అలానే ఉందా ఏంటి అసలు తెలుసుకుందాము అని రిపీట్ చేస్తారు కదా జనరల్గా. ఇప్పుడు మీకు ఒకటి షుగర్ ఉందని చెప్పి నీకు ట్రేస్ అయితే మరి అది తగ్గిందా, అది ఎట్లా ఉంది, దాని పరిస్థితి ఏంది, దాని కథ ఏంది అని అన్నది జనరల్గా ఏ డాక్టర్ అని తెలుసుకోవాలి కాబట్టి. సో ఆ టెస్ట్ని నాకు మళ్ళీ 1 month తర్వాత రిపీట్ చేశారు. ఈసారి గ్లూకోజ్ టెస్ట్ ఇచ్చినప్పుడు నేను మీకు ఇప్పుడు ఏవైతే టిప్స్ చెప్పానో ఆ టిప్స్ అన్ని నేను మర్చిపోకుండా ఫాలో అయ్యాను అనమాట, ఒళ్ళు దగ్గర పెట్టుకొని. చక్కగా ముందు రోజు నైట్ తొందరగా తినేసేసి చక్కగా నెక్స్ట్ డే మార్నింగ్ లెగిసి వెళ్ళి ఫాస్టింగ్తో కరెక్ట్గా 8 to 9 hours గ్యాప్, ఆ 8 to 9 hours గ్యాప్ లోపు వెళ్ళి నేను నా బ్లడ్ ఇచ్చేసి గ్లూకోజ్ డైరెక్ట్ గ్లూకోజ్ తీసుకున్నాక కూడా కాసేపు అటు ఇటు వాకింగ్ చేసి ఇట్లా తీసుకెళ్ళి ఇచ్చాను. సో ఆ వచ్చిన రిజల్ట్లో అసలు షుగర్ లేదని అన్నట్టు వచ్చింది. సో హ్యాపీ. సో మీరు కూడా ఇలా ఫుడ్ తిన్నాక, మీరు ఏదైనా తినండి, మీరు ఫుడ్ తిన్నాక ఒక 10 minutes అటు ఇటు వాకింగ్ చేయండి. 10 to 15 minutes వాకింగ్ చేస్తే అదేంటంటే ఈజీగా డైజెస్ట్ అయ్యింది. ఈ టిప్స్ అన్నీ ఫాలో అయ్యి ఇలా కనుక బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేసుకుంటే ఆబ్వియస్గా మీరు ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ లేదు ఇంకొంచెం ఎక్కువే ఉంది షుగర్, డైట్ ఇంకా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలంటే
డైటీషియన్ని కన్సల్ట్ అవ్వమని చెప్పి మీ గైనిక్ డాక్టరే ప్రిఫర్ చేస్తారు. సో మీకు దీనికి తగ్గట్టు, మీ రిజల్ట్‌కి తగ్గట్టు మీకు డైటీషియన్ ఒక డైట్ చార్ట్ ఇచ్చి ఏమేమి తినాలి, ఏ టైంకి ఎంతెంత క్వాంటిటీలో తినాలి, ఏం చేయాలనేసి చెప్తారనమాట. సో అదంతా ఫాలో అయితా మీరు గనక కేరింగ్ తీసుకుంటే అది 1 మంత్ చేసి మళ్ళీ నెక్స్ట్ షుగర్ టెస్ట్‌లో రాలేదు, నాకు షుగర్ ఏం లేదు అనేసి వదిలేయకూడదు. అలా వదిలేయకుండా మీరు ఆ డైట్‌ని గుర్తుపెట్టుకుంటూ, ఆ డైట్‌ని కూడా మీ డైలీ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకుంటూ, అండ్ నేను చెప్పిన ఈ టిప్ ఖచ్చితంగా ఫుడ్ తిన్నాక ఒక 10 మినిట్స్ అటు ఇటు వాకింగ్ చేసి కనుక మీరు ఉంటే త్రూ అవుట్ యువర్ ప్రెగ్నెన్సీ కనుక మీరు ఇట్లా క్యారీ చేస్తే మళ్ళీ షుగర్ అన్నది ట్రేస్ అవ్వకుండా ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికన్నా సరే ప్రెగ్నెన్సీతో ఉన్న విమెన్ ఉన్నా ఆర్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఉన్న వాళ్ళు ఉన్నా సరే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.